పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నేటి నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తించనుంది. 2 వీలర్స్ 3 వీలర్స్ పై 80% రాయితీ, టీఎస్ఆర్టీసీ బస్సులపై 90%, 4 వీలర్స్ పై 60% రాయితీ ఇస్తున్నారు. ఆన్లైన్లో చలాన్లు చెల్లించేందుకు వెసులుబాటు ఇచ్చారు. అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? మరి చలానదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులకు తెలంగాణ నూతన ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్పింది. ఇక పెండింగ్లో ఉన్నటువంటి వాహనదారులకు సంబంధించి ఈ చలాన్లు మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలంటూ కూడా కొంత వెసులుబాటును కల్పిస్తూ ఈరోజు తెలంగాణ నూతన ప్రభుత్వము జీవోని కూడా విడుదల చేసింది. వాహనాల చట్టం ప్రకారం 1988 కింద జీవో నెంబర్ MS 108 కింద ఆ జీవోని కూడా కొద్దిసేపమే తెలంగాణ నూతన ప్రభుత్వము జారీ చేయడం జరిగింది. ఇక ఆ జీవోలో చాలా స్పష్టంగా ఈ యొక్క చలాన్లు అంటే పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లకు సంబంధించి కొన్ని అంశాలను కూడా పొందుపరిచింది. అందులో 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఈ బైక్స్ మొత్తం కూడా దాదాపు 80% రాయితీని కల్పించింది. అంటే ₹100 ఉంటే అందులో కేవలం ₹20 మాత్రమే కట్టే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి విధి విధానాలు కూడా జీవో నెంబర్ MS 108లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పొందుపరచడం జరిగింది. ఇక మరోవైపు ఆటోలు కావచ్చు, అదేవిధంగా బైకులు కావచ్చు, వాటన్నిటి కూడా 80%, హెవీ వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటికి మాత్రము 60% ఇచ్చింది. ఇక ఆర్టీసీ బస్సులకు సంబంధించిన విషయాలు కావచ్చు, మిగిలినటువంటి ప్రైవేట్ బస్సులు కావచ్చు, వాటికి మాత్రము దాదాపు 80% అంటే 90% వాటికి వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ నూతన ప్రభుత్వము కొద్దిసేపు క్రితమే జీవోని కూడా విడుదల చేసింది. దాదాపు ఈ ప్రక్రియ మొత్తం కూడా దాదాపు ఫస్ట్ వరకు అంటే ఈ నెల 1వ తేదీ వరకు కూడా జరిగే అవకాశం. తర్వాత ఒకవేళ మరి దీన్ని పొడిగిస్తారా లేదు, ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం దాదాపు నెల రోజుల పాటు ఈ యొక్క చలాన్లది ఉంచారు. దాదాపు 300 కోట్ల మేరకు ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూర్చింది. ఇప్పుడు కూడా ఈ పెండింగ్ చలాన్ల వల్ల దాదాపు 200 కోట్ల మేరకు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాహనదారులకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ట్రాఫిక్ అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. సంబంధించిన జీవోని కూడా విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఈ వెసులుబాటు ఏదైతే రాయితీ ఇచ్చిందో వాటన్నిటి కూడా వాహనదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలంటూ కూడా తెలంగాణ నూతన ప్రభుత్వము జీవోని కూడా MS సునీల్, ఈ జీవో తక్షణమే అమల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు నుంచి ఈ జీవో అమలవుతుంది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఎవరైతే పెండింగ్ చలాన్స్ ఏదైతే గత కొంతకాలంగా ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ కావడం, అదేవిధంగా కొంత చలాన్లు పడ్డాయి, ఏదైతే బైకులు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, హెవీ వెహికల్స్ కావచ్చు, వీటన్నిటికీ అయితే పెండింగ్ చలాన్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేసుకునేందుకు ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ కొద్దిసేపు క్రితమే జీవో నెంబర్ MS 108 కింద ఒక జీవోని విడుదల చేసింది. ఆ జీవోలో 2 వీలర్స్కి మాత్రం 80%, అదేవిధంగా 4 వీలర్స్కి మాత్రము 60%, హెవీ వెహికల్స్కి మాత్రము 80%, అదేవిధంగా బస్సులకు మాత్రం ఆర్టీసీ బస్సులకు మాత్రం 90%ను వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ నూతన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రక్రియ అనేది మొదలవుతుంది. కాబట్టి వాహనదారులు మొత్తం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ట్రాఫిక్ అధికారులు ఇప్పటికే వాహనదారులకు సూచిస్తున్నారు. ఇప్పటికే చలాన్లు కూడా స్టార్ట్ అయ్యాయి. చాలామంది ఇప్పటికే వెళ్ళి తమ చలాన్లు కూడా క్లియర్ చేసుకున్న పరిస్థితి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. అరుణ, సునీల్, ఇంత రాయితీతో పెండింగ్ చలాన్లు రాయితీ ఇచ్చి మీ వెహికల్స్ మీరు తీసుకోవాలని ప్రభుత్వం ఒక ఆఫర్ ఇచ్చింది కదా, దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే గత కొంతకాలంగా ఈ పెండింగ్ చలాన్స్ అంటే లాస్ట్ ఇయర్ 2022 సంవత్సరంలో ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఇదే చలాన్లకు సంబంధించి దానిపై వెసులుబాటు కల్పించింది. కానీ అప్పుడు మాత్రం కొంత ఆసక్తి కొంతమంది చూపించారు. దాదాపు 500 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని భావించినప్పుడు కూడా కొంత 300 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో ఆ పెండింగ్స్ మొత్తం కూడా క్లియర్ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కాబట్టి వాటన్నిటి కూడా సద్వినియోగం చేసుకుందుకు అటు వాహనదారులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈసారి పెద్ద సంఖ్యలో ఏదైతే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయో అంటే 2022లో ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కట్టనటువంటి వారు కూడా ఈ ప్రభుత్వంలో కట్టేందుకు కొంత వెసులుబాటు కల్పించింది. కొంత రాయితీ కూడా గతంలో కంటే ఈసారి ఎక్కువగా రాయితీనిచ్చింది. దాదాపు 80% ఇచ్చింది. అంటే 2 వీలర్స్ కావచ్చు, ఆటోలకు కావచ్చు 80% రాయితీ ఇచ్చిందంటే చాలా, అంటే ఒక ₹1000 ఉంటే కేవలం 200 మాత్రమే కట్టే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని క్లియర్ చేసుకుందుకు వాహనదారులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఏదైతే క్లియర్ అంటే పెండింగ్లో ఉన్నటువంటి వాహనాలకు సంబంధించిన చలాన్స్
చలాన్స్ మొత్తం కూడా క్లియర్ చేసేందుకు వాహనదారులు మొత్తం కూడా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్స్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో అక్కడే వాటిని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే క్లియర్ చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు రిసిప్ట్ కూడా ఇస్తారు కాబట్టి ఆ ప్రాసెస్ మొత్తం విత్ ఇన్ సెకండ్స్తోనే మొత్తం కంప్లీట్ అవుతుంది కాబట్టి వాహనదారులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి రాయితీ ఇవ్వడం పట్ల అంటే ఇంకా సిగ్నల్ జంపింగ్ కావచ్చు, చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఏదైతే చలాన్స్ పడ్డాయో వాటిని కూడా క్లియర్ చేసేందుకు ఇది ఒక మంచి అవకాశంగానే చెప్పవచ్చు. అర్ణ, సో ఈ రోజు జీవో విడుదల చేశారు కాబట్టి సునీల్, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది? అదేవిధంగా ఎక్కువ మంది వాహనదారులు చలానా పెండింగ్ ఉన్నట్లయితే ఇంకా డేట్ పొడిగించే అవకాశం ఏమైనా ఉందా? అంటే లాస్ట్ డేట్ అనేది ఇంతవరకు అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పటివరకు అయితే ఈ రోజు నుంచి ఈ జీవో విడుదలైంది కాబట్టి ఈ రోజు నుంచి దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ MS నెంబర్ M08 కింద ఈ జీవోని విడుదల చేసింది కాబట్టి ఖచ్చితంగా వాహనదారులు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ దీన్ని కనుక వినియోగించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పెండింగ్ అధికారులు మాత్రం సీరియస్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక పూర్తిగా అంటే వాహనదారులు మొత్తం కూడా పూర్తిగా ఈ యొక్క ప్రక్రియ ఏదైతే జీవో ఒకసారి మనం చూసినట్లయితే జీవో నెంబర్ MS 108 కింద జీవోని విడుదల చేసింది. ఖచ్చితంగా వాహనదారులు మొత్తం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే రోడ్ అండ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా వాహనదారులు మొత్తం కూడా తమ పెండింగ్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేసుకోవాలంటూ కూడా జీవోలో చాలా స్పష్టంగా పెట్టుకోవడం జరిగింది. 2 వీలర్స్కి అదేవిధంగా 4 వీలర్ ఆటోలకు కావచ్చు 8% అంటే 80% రాయితీ ఇచ్చింది. మరోవైపు హెవీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రము 90% అంటే ఆర్టీసీ బస్సులకు మాత్రం 90%, హెవీ వెహికల్స్కి 60% ఇచ్చింది. మిగిలినటువంటి 2 వీలర్స్ మాత్రం 80% ఇచ్చింది. మొత్తం వీటన్నిటిని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం జీవో ద్వారా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పెండింగ్స్ మొత్తం కూడా క్లియర్ చేసేందుకు వాహనదారులు మొత్తం కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో ఆసక్తి చూపే అవకాశం కూడా కనబడుతుంది. అర్ణ, అంటే ఆన్లైన్లో పే చేసుకోవాలి దీనికి సంబంధించి, అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎస్, ఆన్లైన్లో TS ట్రాఫిక్స్ ఈ చలాన్ యాప్ ఉంటుంది. ఆ యాప్ వెళ్ళి తన సంబంధించినటువంటి బండి నెంబర్ కావచ్చు, అదేవిధంగా తన వెహికల్ నెంబర్ ఏదైతే ఉంటాయో ఆ వెహికల్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత అక్కడ చలాన్లు ఎంత పెండింగ్లో ఉన్నాయో చూపిస్తుంది. పెండింగ్లో లేకపోతే మాత్రం నో పెండింగ్ చలాన్స్ అని చూపిస్తుంది. కాబట్టి ఆన్లైన్లో కూడా చాలా వెసులుబాటు కల్పించారు కాబట్టి ఆన్లైన్లో నేరుగా క్లియర్ చేసేందుకు కూడా ఈసారి ట్రాఫిక్ పోలీస్ అధికారులు అవకాశం ఇచ్చారు. ఆన్లైన్లో క్లియర్ చేస్తే మాత్రం నో పెండింగ్ చలాన్ చూపిస్తుంది. అంటే పెండింగ్ కట్టిన తర్వాత పూర్తిగా ఒక అందులోనే మనకు చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ దగ్గరలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైతము క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా అంటే చదువుకుని వల్ల ఆన్లైన్లో తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్లియర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక మరోవైపు ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో చేసుకుంటే అట్లా కూడా వెసులుబాటు కల్పించింది. దాని ద్వారా తమకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అంటే అకౌంట్కి సంబంధించి గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఈ ద్వారా మొత్తం కూడా చాలా పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసేందుకు ప్రభుత్వం మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ఈ రోజు నుంచి ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఇప్పటికే చాలా వెహికల్స్ సంబంధించిన చలాన్లు మొత్తం కూడా క్లియర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది కాబట్టి త్వరగానే మొత్తం వాహనదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా పూర్తిగా పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకుంది ఎంతో ఆసక్తి అయితే చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ట్రాఫిక్ అధికారులు కూడా దానికి సంబంధించి మొత్తం కూడా ఎక్కడెక్కడ సిగ్నల్స్ పాయింట్ దగ్గర కూడా కొన్ని పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ పాయింట్స్కి వెళ్ళి కూడా ఈ పెండింగ్ చలాన్స్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అరుణ, సునీల్, ఈ పెండింగ్ చలాన్ల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరే అవకాశం ఉంది? ఎస్, దాదాపు గత ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము 2022లో ఏర్పాటు చేసినటువంటి ఈ చలాన్ల రాయితీకి సంబంధించి దాదాపు 300 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. కానీ ఇప్పుడు ట్రాఫిక్ చలాన్లు 200 కోట్ల మేరకు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తే ప్రభుత్వానికి ఈసారి 200 కోట్ల మేరకు ఆదాయం సమకూరే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మరి 200 కోట్లు వస్తే మాత్రం కొంత ప్రభుత్వానికి కూడా కొంత అనేది అంటే కొంత వస్తుంది కాబట్టి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మరి వాటన్నిటి కూడా క్లియర్ చేసేందుకు అటు వాహనదారులకి భారీ ఆఫర్లు కూడా ఇచ్చింది ఈసారి తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటి కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ నూతన ప్రభుత్వం కూడా జీవో ద్వారా వాటన్ని కూడా విడుదల చేసింది. కాబట్టి అటు పెండింగ్ లో ఉన్నటువంటి వాహనదారులు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనాలు నడుపుతున్నటువంటి వారందరూ కూడా పెండింగ్ చలాన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటి కూడా క్లియర్ చేసేందుకు ఈ రోజు నుంచి ఎంతో ఆసక్తి చూపుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ.